ఆగస్టు 10, 2019 తెల్లవారుఝామున న్యూయార్క్ నగరం ఇంకా నిద్రలోనే ఉంది. కాని మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్లో ఒక సెల్లో చరిత్రలో నిలిచిపోయే సంఘటన జరిగింది. ఆ గదిలో ఉన్న వ్యక్తి పేరు జెఫ్రీ ఎప్స్టీన్. అధికారిక ప్రకటన ప్రకారం అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కాని ఆ వార్త బయటకు వచ్చిన క్షణం నుంచే ప్రపంచవ్యాప్తంగా ఒకే ప్రశ్న వినిపించింది: ఇది నిజంగానే ఆత్మహత్యేనా? ఎప్స్టీన్ సాధారణ ఖైదీ కాదు. అతను కొన్ని వారాల క్రితం వరకు ప్రపంచంలోని శక్తివంతుల వర్గాల్లో తిరిగిన వ్యక్తి. బిలియనీర్ ఫైనాన్షియర్గా పేరు పొందిన అతను అత్యంత ప్రభావశీలులతో సన్నిహితంగా ఉండేవాడు. అతని జీవితం విలాసవంతమైన మ్యాన్షన్లు, ప్రైవేట్ జెట్లు, కరీబియన్ దీవులు మరియు హై ప్రొఫైల్ పార్టీలతో నిండిపోయి ఉండేది. కాని అతని సంపద మూలం ఎక్కడినుంచి వచ్చిందో పూర్తి స్పష్టత ఎప్పుడూ రాలేదు. అతను ధనవంతులకి మాత్రమే ఆర్థిక సలహాలిస్తాను అని చెప్పేవాడు. కాని క్లయింట్ల పూర్తి జాబితా ఎప్పుడూ బయటకు రాలేదు. ఇదే మొదటి అనుమానం. న్యూయార్క్లో అతని భారీ మ్యాన్షన్ ఒక సామ్రాజ్యంలా ఉండేది. ఫ్లోరిడాలో అతని ఎస్టేట్ కూడా అంతే విలాసవంతమైనది. కాని అత్యంత సంచలనంగా మారింది అతని ప్రైవేట్ ఐలాండ్, లిటిల్ సెయింట్ జేమ్స్. ఆ దీవి తరువాత అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. విమాన రికార్డులు చూపించాయి అక్కడికి పలువురు ప్రముఖులు వెళ్లారని. అయితే అక్కడ ఏం జరిగిందనే విషయం కోర్టు పత్రాల ద్వారా మాత్రమే కొంత వెలుగులోకి వచ్చింది. అతని ప్రైవేట్ జెట్ను మీడియా లోలిటా ఎక్స్‌ప్రెస్ అని పిలిచింది. ఆ జెట్ ఫ్లైట్ లాగ్స్ విడుదలైనప్పుడు ప్రజల్లో కలకలం రేగింది. అందులో కనిపించిన పేర్లు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, ప్రిన్స్ ఆండ్రూ. ఒక విషయం స్పష్టంగా చెప్పాలి: ఆ ఫ్లైట్ లాగ్స్లో పేరు ఉండటం అంటే నేరంలో పాలుపంచుకున్నట్టు కాదు. కాని ప్రజల మనసుల్లో అనుమానాలు మొదలయ్యాయి. కేసులో అత్యంత కీలక అంశం రిక్రూట్మెంట్ నెట్వర్క్. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించిన ప్రకారం యువతులను మోడలింగ్ అవకాశాలు, స్కాలర్షిప్స్ లేదా చిన్న పనుల పేరుతో ఆకర్షించారని చెప్పారు. కొందరు బాధితులు తమ వాంగ్మూలంలో మసాజ్ జాబ్ అంటూ మొదలైందని తెలిపారు. ప్రారంభంలో చిన్న మొత్తంలో డబ్బు ఇచ్చి తరువాత మరిన్ని యువతులను తీసుకురమ్మని ఒత్తిడి చేసేవారని కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. ఈ విధంగా ఒక రిక్రూట్మెంట్ చైన్ ఏర్పడిందని విచారణలో వెల్లడైంది. ఈ వ్యవస్థలో కీలక పాత్ర పోషించిందని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి గిలెన్ మాక్స్వెల్. ఆమెపై విచారణ జరిగి దోషిగా తేల్చబడింది. ఆమెకు జైలు శిక్ష విధించబడింది. కోర్టు తీర్పు ప్రకారం ఆమె బాధితులను రిక్రూట్ చేయడంలో సహకరించిందని తేలింది. కాని ఒక పెద్ద నెట్వర్క్ ఇద్దరితోనే నడుస్తుందా అనే ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. ప్రపంచాన్ని కుదిపేసిన బాధితులలో ఒకరు విర్జీనియా జియుఫ్రే. ఆమె చేసిన ఆరోపణలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆమె వాంగ్మూలం కారణంగా కొన్ని ప్రముఖులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. కొన్ని కేసులు కోర్టు వెలుపల సెటిల్మెంట్లతో ముగిశాయి. కాని ప్రజల్లో అనుమానాలు తగ్గలేదు. జూలై 2019లో ఎప్స్టీన్ అరెస్టయ్యాడు. ఈసారి ఆరోపణలు తీవ్రమైనవి: మైనర్ ట్రాఫికింగ్ మరియు లైంగిక దుర్వినియోగం. ప్రపంచం ఒక పెద్ద ట్రయల్ కోసం ఎదురుచూసింది. ఇప్పుడు అతను కోర్టులో మాట్లాడితే, మరిన్ని పేర్లు బయటపడితే అనే ప్రశ్నలు చర్చకు వచ్చాయి. కాని ట్రయల్ ప్రారంభమయ్యేలోపే అతని మరణం వార్తగా మారింది. అతని మరణంపై దర్యాప్తు చేసిన సంస్థలు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరియు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అధికారికంగా ఇది ఆత్మహత్యేనని తేల్చారు. అప్పటి అటార్నీ జనరల్ విలియం బార్ కూడా అదే చెప్పారు. కాని ప్రజల్లో అనుమానం తగ్గలేదు. సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం, గార్డుల నిర్లక్ష్యం అనే అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఎప్స్టీన్ ఫైల్స్ అనే పదం తరువాత ఎక్కువగా వినిపించింది. ఇది వేల పేజీల కోర్టు పత్రాలు, డెపోజిషన్స్, ఫైనాన్షియల్ రికార్డ్స్, ఫ్లైట్ లాగ్స్ అన్నింటినీ సూచిస్తుంది. కొంత సమాచారం విడుదలైంది. కాని కొన్ని పత్రాలు ఇంకా సీల్లోనే ఉన్నాయి. కోర్టులు చెబుతున్న కారణం బాధితుల గోప్యతను రక్షించడం. ప్రజల ప్రశ్న మాత్రం మారలేదు: పూర్తి క్లయింట్ లిస్ట్ ఉందా? అధికారికంగా పూర్తి జాబితా ఎప్పుడూ విడుదల కాలేదు. ఇదే మిస్టరీ కొనసాగిస్తోంది. ఈ కేసు ప్రపంచాన్ని ఒక పెద్ద ప్రశ్నను వదిలింది: ప్రభావశీలును చట్టానికి అతీతులా, లేక న్యాయం అందరికీ సమానమా? ఎప్స్టీన్ మరణంతో క్రిమినల్ ట్రయల్ ముగిసిపోయింది. కాని చరిత్రలో ఇది ఇంకా ఓపెన్ ఫైల్ లాగానే ఉంది. రాత్రి 1:37కి తిరిగి వెళదాం. ఆ సెల్లో నిజంగా ఏమైంది? అధికారికంగా కేసు ముగిసింది. కాని ప్రజల మనసులో ఇది ఇంకా ముగియలేదు. సత్యం పూర్తిగా బయటపడిందా, లేక ఇంకా కొన్ని రహస్యాలు చీకటిలోనే మిగిలిపోయాయా? ఎప్స్టీనిక లేడు. కాని అతని కథ, శక్తి, డబ్బు మరియు న్యాయం మధ్య పోరాటం ఇంకా బ్రతికే ఉంది.
ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా మరియు ప్రభావవంతంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోకు లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి లోతైన కథనాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.